టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాం కుశపుష్పబాణచాపాం మణిమాదిభిరావృతాం మయూకైః అహమిచ్చ వివిభావయే భవానీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గా మల్లేశ్వరాభ్యాం నమః. ముందుగా మనకి ఈ వారంలో గ్రహస్థితులను కనుక చూసుకున్నట్లయితే, గురుడు మిథున రాశిలో ఉన్నాడు, కేతు సింహరాశిలో ఉన్నాడు, రాహు కుంభరాశి, ఆ తర్వాత ఈ యొక్క మన శని వక్రించి ఉండడము మీనరాశిలో, రవి కుజ, తర్వాత ఈ బుధ శుక్రగ్రహాలు మకర రాశిలో ఉండడము, ఇవన్నీ కూడా ఉన్నాయి. దీని ద్వారా మనకి ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఈ గ్రహస్థితులు ఫలితాలు ఇస్తాయో మనం చూద్దాం. తులారాశి. ఈ తులారాశి వారికి అందరికీ కూడా ఆదాయాలు విపరీతంగా పెరిగిపోతాయి. ఇక భార్యాభర్తల మధ్య అనుబంధము కొన్ని గొడవల్లో ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే విడిపోకుండా వీళ్ళు కోర్టు కేసులు వేసుకోవడము, భార్యాభర్తలు వాగ్వాదాలతో ఏదో అలా బండి లాగడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే ఈ యొక్క తులారాశి వారి పిల్లలందరూ కూడా కాస్త మనశ్శాంతి లోపము చేయడము ఇలాంటివన్నీ కూడా చేస్తారు. విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి తులారాశి పిల్లలు బ్రహ్మాండంగా చదవడము, కొత్త కొత్త ఉద్యోగాలు చేయడము ఇలాంటివన్నీ కూడా చేస్తారు. అలాగే విదేశాలకు వెళ్ళి బ్రహ్మాండంగా మీరు సాధించుకోవడము అనేటటువంటివి జరుగుతుంది. మీరంతా కూడా వెళ్ళడం అనేటటువంటివి జరిగితే కేవలం సాఫ్ట్వేర్ ఇంజనీర్లే కాకుండా ఇతర ప్రైవేట్ ఉద్యోగస్తులు కూడా విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు ఈ వారం చేస్తారు. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహువుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మన అమ్మవారు బగళాముఖి అమ్మవారి యొక్క మంత్రజపాన్ని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.